మేడం చెప్పండి, రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఏ విధంగా ఉండబోతా ఉంది రేపు? డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటి ఎన్నిక ఇది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకి ఏ విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నది చాలా స్పష్టంగా మహిళలందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ బస్సు ప్రయాణం కానివ్వండి, ప్రతి దాంట్లో మహిళలకు ఇచ్చే ఒక ప్రత్యేక స్థానం. ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి రుణాలు ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా వడ్డీ లేని రుణం అనేది ఇవ్వలేదు. అది మా మహిళలందరికీ కూడా సంఘాలలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే మాకు కూడా రేపు పొద్దున రాబోయే కాలంలో ఈవెన్ దో ఇప్పుడు 50% రిజర్వేషన్ అయినప్పటికీ మహిళలు ఉన్నప్పటికీ మహిళలకి అంటే ప్రత్యేకంగా లైవ్గా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ స్థానం చూపించుకోలేకపోయిన పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్తున్న తీరును చూసి, మా మహిళలకి కల్పిస్తున్న ప్రత్యేక స్థానం చూసి మా మహిళలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉంటారు అన్నది ఈరోజు ప్రత్యక్షంగా మీకు ఇక్కడ చూస్తున్న మహిళా నాయకుల్ని చూస్తుంటే అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఎమ్మెల్సీలో భారీ మెజార్టీతో ఈవెన్ దో వాళ్ళు గెలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించే చొరవ కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇటు బ్యాలెన్స్ చేస్తూ అంటే ఒక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమానంగా తీసుకెళ్లే ప్రభుత్వంగా ఇప్పటికీ ముద్ర వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇది మా మహిళలు మళ్ళీ ఎమ్మెల్సీ కూడా గెలిచే దాంట్లో మా పాత్ర మాత్రం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరే చెప్తున్నారు 801 మహిళా ఓటర్లు ఉన్నారు. సో మోస్ట్లీ 801లో కూడా మొత్తం అంటే స్వైప్ చేసినట్టు కంప్లీట్గా రేవంత్ అన్నకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేసి ఎమ్మెల్సీ గారిని గెలిపించుకునే ప్రయత్నం మేము అందరం చేస్తామని తెలియజేసుకుంటాం. రైట్. అదేవిధంగా చూస్తే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. తాను కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అనంతరం అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా విధి విధానాలు రూపొందించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రేపు జరగనున్న ఎలక్షన్లలో? మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా నేను జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ అయినప్పటికీ, ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కడ కూడా మాకు స్కోప్ లేకుండా మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానివ్వండి, వర్కులు ఇవ్వడానికి ఎక్కడ కూడా మాకు అవకాశం లేకుండా నిర్వీర్యం చేసి పెట్టిండ్రు మొత్తం గత ప్రభుత్వం. 10 ఏళ్ల నుంచి కూడా జెడ్పీ చైర్మన్ అంటే వాస్తవానికి ఎమ్మెల్యేలు అందరికీ కూడా బాస్గా ఉండేది ఒకప్పుడు. కానీ మేదేదో కుర్చీలకు మాత్రమే పరిమితం, లేకపోతే క్యాడర్కి మాత్రమే పరిమితం చేసింది. అది కాకుండా జెడ్పీటీసీగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా ఉన్నప్పటికీ ఆయన జెడ్పీటీసీ స్థానం నుంచే ఎదిగిన వ్యక్తిగా ఆయనకి జెడ్పీటీసీకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళకి ఇవ్వాల్సిన విలువలు ఏంది ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో స్థానిక సంస్థలన్నిటికీ కూడా బలోపేతం చేస్తూ మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన మాట ఇచ్చారు. సో డెఫినెట్గా ఇప్పుడున్న ఎంపీటీసీలు ఇంకో 3 నెలలు పీరియడ్ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం, వాళ్ళు తీసుకున్న చొరవ నెక్స్ట్ పీరియడ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా అది మాకు ఒక ప్లస్సే అని అనుకుంటున్నాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్ని ఖచ్చితంగా బలోపేతం చేసే వాగ్దానం పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాం. సో ఆ హోప్తోనే మేము కూడా ముందుకెళ్తున్నాం. అదే ప్రయత్నంలో మా నాయకులందరూ కూడా ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. రైట్. ఇప్పటికే మనం చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా నుంచి అయితే ప్రాతినిధ్యంలో ఉన్నారు. ఇది తొలి ఎన్నిక జరుగుతూ ఉంది. అంటే పార్టీలకు అతీతంగా ఉండబోతా ఉందా రేపు ఎన్నిక? అభివృద్ధిని ఆశిస్తూ ఉండబోతుంది. ఏ విధంగా చూడవచ్చు దీన్ని? డెఫినెట్గా ఒక పాలమూరి బిడ్డగా రేవంత్ అన్న సీఎం గారు రావడం నిజంగా నేను కూడా ఒక పాలమూరి బిడ్డగా నేను కూడా గర్విస్తున్నాను. అటు నడిగడ్డ అత్తగారూరు, షాద్నగర్ నా అమ్మగారూరు. సో 2 కలిపి నేను పాలమూరి బిడ్డగా ఈరోజు మా జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి సీఎం గారు రావడం ఇది అంటే రాబోయే కాలంలో ఉమ్మడి జిల్లాకి ఇది ఒక మంచి శుభ సూచకంగా భావిస్తున్నా. ఆయన నాయకత్వం ఇప్పటికే 3 నెలల పీరియడ్ అయిపోయింది, ఎక్కువ కూడా కాలేదు. 3 నెలల్లోనే ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయగలరు అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆల్మోస్ట్ ఎలక్షన్ పీరియడే అయినప్పటికీ కూడా ఆయన చేయాల్సిన వాగ్దానాలు కానివ్వండి, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు, అంటే లైవ్లో ఉన్నారు. ఒక సీఎంగా కాకుండా ఒక కేవలం ప్రజల నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన ఇప్పుడు రూల్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా వెళ్తుంది అన్న నమ్మకం కూడా మాకు. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూసినట్లయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటున్నారు. కానీ ఈరోజు ఎలక్షన్ అనగానే గోవా వేదికగా అదే కేటీఆర్ క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది అంటే నాయకులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళ అంటే ఆత్మసాక్షికి తెలుసు. వాళ్ళు గత 5 ఏళ్ల నుంచి కూడా ఆల్మోస్ట్ 3 months ఉంది 5 ఏళ్ళు కంప్లీట్ కావడానికి. ఆ పీరియడ్లో వాళ్ళు ఏం న్యాయం చేయగలిగినారు, ప్రజలకి ఒక మాట ఇచ్చి మేము ఒక న్యాయం చేస్తాం, అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిండ్రు. వాస్తవమే, అప్పుడు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. కానీ
ఏ న్యాయం చేయలేము, సరే అయిపోయింది పీరియడ్, ఇప్పుడు ఏం చేయాలో మేము చేసి చూపిస్తాం అనే ధోరణిలో ప్రతి ఒక్కరు ఉన్నారు. నేను కూడా అంటే ఒక జెడ్పీటీసీగా గెలిచినప్పుడు నేను కూడా కొన్ని వాగ్దానాలు చేసి వచ్చింటా, అవన్నీ చేయలేకపోయినా అన్న బాధ నాకు కొంచెం ఉంది. సరే చైర్మన్గా నేను కొంత ఫుల్ఫిల్ చేసుకున్నప్పటికీ చేయనివి చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా గోవాకు పోయినా, ఇంకెక్కడికి వేరే రాష్ట్రానికి పోయినా, వేరే రాష్ట్రం కాదు దేశాలకి పోయినా కూడా నాయకులకి వాళ్ళ స్థానికంగా ఏం చేసినాం అన్నది ఇంపార్టెంట్. సరే ఈ 2-3 రోజులు పోయి ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఏం చేయాలో వాళ్ళు చేసి చూపిస్తారు. అది ఎలక్షన్ రిజల్ట్ రోజు మనకు బయటపడుతుంది.